హలో 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 ఇక్కడ ఈ అక్క చేసింది చూస్తే నవ్వుల సీలో నాట్యం చేస్తారు చెలో. అక్క మరి డ్రైవింగ్ టెస్ట్ కి వచ్చిందనమాట. పిచ్ లో ఎంటర్ అయ్యి అటు తిప్పి ఇటు తిప్పి బాగానే తిప్పింది కానీ కట్ చేస్తే కొలాప్స్. ఏంటంటే అక్క బ్రేక్ ఉన్న సంగతే మర్చిపోయింది. ఏంది బైక్ రైడ్ చేయడానికి ఎంత అవస్థపడుతున్నారు. మనం గుర్రాన్ని రైడ్ చేసి గమ్మునుండేలా చేస్తాం చూడు. వచ్చి మచ్చి కుచ్చి అక్క వచ్చింది, తాళం తిప్పింది, స్టాండ్ వేయడం మర్చిపోయింది, ఖతం. అయ్యో అక్క చూసుకోవాలా. భయ్యా ప్రశాంతంగా పడుకున్నాడు. మరి ఎక్కడి నుండి వచ్చిందో గానీ జుయ్యమని వచ్చింది, సర్వం శాంతం చేసేసింది అక్క. పాప అమాయకుడి రియాక్షన్ చూడండి. వచ్చింది బండి బండబెట్టి పడుకున్నోడిని లేపింది, ఏ మాత్రం పట్టించుకోకుండా బండి లేపుకుని పోతుంది. ఇదేం అరాచకం, అఘాయిత్యం, అన్యాయం, అవమానం రే. కనీసం సారీ కూడా చెప్పదారా నాకు. రోడ్డు మీద అంతా ప్రశాంతంగా ఉంది. అక్క మైండ్ లోకి ఏది ఎంటర్ అవనంత వరకు. మరి ఎందుకు పుట్టిందో అక్క సడన్ గా బ్రేక్ కొట్టింది, వెనకాలని అదర కొట్టేసింది. అయితే అసలైన మాస ఏంట్రా అంటే ఇది. ఆ పడ్డోడిని కనీసం పట్టించుకోవడం కూడా లేదు. చుట్టూ ఉన్నోళ్ళు ఊరికి వచ్చారు గానీ ఏమే మాత్రం నాకు సంబంధం లేదు అన్నట్టు పోతుంది. వేరే లెవెల్ అయ్యా. అందరూ వెళ్ళిపోతున్నారు, ఇంకా మేడం కాగలేదన్నమాట. నేను వెళ్ళిపోవాలి అనే ఆతృతలో బ్యారికేడ్ లేపు దూసుకుపోదాం అనుకుంది. బుర్ర బద్దలు కొట్టుకుంది. ఏమో మేడం తీరిందా తొందర? బుర్ర భద్రంగా బీరువాలో పెట్టి ఖాళీ బుర్రతో బండెక్కి పోదాం అంటే ఎట్లుంటదో తెలుసా? ఇదిగో ఎట్లుంటది. అక్క చేసే పనికి అవాక్ అవ్వడం కాదు, అరక్షణం అల్లకల్లోలం అయిపోవాలంతే. చూడండి అసలు కిక్కు రాడ్ అనుకుని స్టాండ్ ని కొడుతుంది, ఓ ఎక్కి తొక్కేస్తుంది. అసలు ఆమెకి కొంచెం కూడా అనుమానం రావట్లేదు చూడండి, అది హైలైట్. నువ్వు గాని అక్క నువ్వు గాని కొట్టు, స్టార్ట్ అయ్యేదా కొట్టు. ఎవడు రమ్మన్నాడు ఈ వరదలో? పనిమాలా దింపి బేకార్ అయితే ఎవడు మాత్రం ఏం చేస్తాడు? ఎంజాయ్ మాడి బడికెళ్ళి బుద్ధిగా చదువుకో అమ్మా అంటే అమ్మడిలా రీల్స్ షురూ చేసింది. మరి ఆ డాన్స్ చేసేదేమన్నా కింద చేసిందా? అలా చేస్తే వ్యూస్ ఎలా వస్తాయమ్మా? రొటీన్ గా చేస్తే రీచ్ ఉండదు, మనతో రచ్చ మామూలుగా ఉండదు. ఇప్పుడు అర్థమైందిలే మామూలుగా ఉండదని. ఖుషీగా పాటలు పెట్టుకుని పిల్లలంతా ఎగురుతున్నారు. గుంపులోకి ఊపుగా దూసుకొచ్చిన ఈ పిల్ల యమ్మ జోరు మీద డాన్స్ చేస్తుంది. ఎగిరినంతసేపు ఎగిరింది, ఆఖరికి ఇరగ తీసుకుని పడింది. అందుకే ఎక్సైట్మెంట్ ఎప్పుడు ఓవర్ అవ్వకూడదు. ఇదేందిరా ఇదే? ఎవడ్రా నువ్వరే? రియలైజ్ అవ్వడానికి 2 సెకండ్లు పట్టేట్టుంది. ఎవడ్రా? మెంటల్ మాస్టర్ రే ఇది. నీ యాశాలని జీర్ణించుకోవడానికే జీవితకాలం పట్టేట్టుందిరా స్వామి. మరి యాశాలు చూస్తుంటే ఒకటే డైలాగ్ గుర్తొస్తుంది, ఎంతకు తెగించావురా అని. ఈ పిల్ల చూడండి, ఓ అమ్మ తల తీసుకెళ్లి అందులో ఎవడు పెట్టమన్నాడు నిన్ను? కుదురు కొండకుండా ఈ కుదురు తక్కువ పని చేసింది. ఇప్పుడు ఆ తల అందులో ఇరుక్కుపోయి నానా తంటలు పడుతుంది. అందుకే బయటికి వెళ్ళినప్పుడు బుర్ర దగ్గర పెట్టుకుని కుదురు కొండాలి. ఇక్కడ ఈ అక్క గుడ్డు పగల కొట్టడానికి ఎన్ని అవస్థలు పడుతుందో చూడండి. రాట్లేదా? అయిపోయింది. నెక్స్ట్ దెబ్బతో పగిలిపోద్ది. మీరు ఇప్పటి వరకు ఎగ్ దోశ తినుంటారు, ఎగ్ శాండ్విచ్ తినుంటారు, నార్మల్ ఆమ్లెట్ తినుంటారు, బ్రెడ్ ఆమ్లెట్ తినుంటారు. అయితే ఇక్కడ అక్క చేస్తుంది సాంబార్ ఆమ్లెట్. ఏంది వంటకంతో అవాకయ్యేలా చేసింది కదా, మామూలుగా ఉండదు. మరి ఏదైనా డిఫరెంట్ గా ఉండాలా, డిఫరెంట్. రండి ఫ్రెష్ గా వేసిన ఇడ్లీలు డిఫరెంట్ గా ట్రై చేసా, ఇప్పుడే తీసి పెడతా. ఏమున్నదక్కో అక్కడేమున్నదక్క, పువ్వులు లాంటి ఇడ్లీ అని చెప్పి తెల్లటి ఉప్మా బయట పెట్టినవిందక్క. అంటే అది అక్క ఏదో డిఫరెంట్ గా ట్రై చేద్దామని డిఫరెంట్ గా పిండి కలిపింది, ఆఖరికి ఇలా డొల్లయింది. బయటికి వెళ్ళినప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి, అందులోనూ ఇటువంటి ప్లేసెస్ లో ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి. కానీ అక్క చూడండి ఆపోజిట్ లో ఎలా చేస్తుందో. వీడియోలో ధైర్యంగా కనపడడానికి సపాసపామని దూకేస్తుంది. మరి దూకింది కాలు జారి వడ్డీ ఎరగొట్టుకుంది. సరిపోయిందా అక్క? ఇక్కడ ఈ మేడం తెలివితేటలకైతే సూపర్ అక్క నువ్వు అనాల్సిందే. చూడండి మరి ఏం చేసిందో. పాపం ఎప్పుడు ఆమ్లెట్ తిప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టుంది, ఇంక ఈసారి ఎలా ప్లాన్ చేసింది, అదర్ర కొట్టింది. సూపర్ అక్క. ఇక్కడ చూడండి బాయ్స్ ప్లాన్ చేసిన బర్త్డే సెలబ్రేషన్ ఇది మామూలుగా ఉండదు. ఇక్కడ ఊదడానికి క్యాండిల్స్ లేవన్నమాట. అయితే మనోళ్ళు చూడండి ఏం చేశారు. అరే మాస్, వీళ్ళది మామూలు తెలివి కాదు, అరాచకం అంతే. ఫ్లాష్ లైటుల్ని క్యాండిల్స్ లా మార్చేశారు. సూపర్. మీరెన్నో సార్లు చికెన్ వింగ్స్ తినుంటారు కానీ అదంటెక్ గా ఒరిజినల్ ఫీల్ వచ్చేలా ఎక్కడ చూడండి ఒరిజినల్ చికెన్ వింగ్స్. అయ్యా వేరే లెవెల్ అయ్యా, చూసుకోవాలి కదరా బాబు. ఈ పనోడితనంతో టేస్టీ కర్రీ కాదు వేస్టీ కర్రీ మిగిలేది. ఇదైతే మరీ మాసు. వీళ్ళ పనోడితనంతో ఊరికినే ఉన్నోళ్ళని ఉలిక్కి పడేలా చేశారు. అవి పునుగులా ఉల్లిపాయ బాంబులా మాస్. ఇదేందా ఇదే కార్ అక్కడికట్టా పోయింది. నేనే రివర్స్ చేశా. వీడియో సరదాగా నవ్విస్తుంటే లైక్ చేయండి, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. మీ లైక్ ఇంకా కామెంటే మిమ్మల్ని మరింత ఎంటర్టైన్ చేయడానికి నాకు ఎంకరేజ్మెంట్. మనం ఏదైనా మామూలుగా చేయం, ఎందులో అయినా ఫ్యాంటసీ ఉండాల్సిందే, పిచ్చెక్కిపోవాల్సిందే. కిక్కురా కిక్కు.
చేయడానికైతే ముందర చేసేసింది కానీ ఫైనల్ గా చూస్తే ఎక్కడికక్కడ మొత్తం బొక్కలే. ఏంటి ఏం చేస్తున్నావు అంటే ప్యాచ్ వర్క్. అటు చూస్తే ప్లేట్ నిండా ప్యాచ్ వర్కే. క్రేజీ. ఆ దోశ, ఈ దోశ, కారం దోశ, కాకరకాయ దోశ అని ఎన్నో రకాల దోశలు చూసుంటారు. అయితే ఎక్కడ చూడండి రాడ్ దింపే రింగుల దోశ. అంటే ముందు ఇలా రింగులు వేయాలా, తర్వాత మధ్యలో ఇలా ఫిల్ చేయాలా. మన చేతి వంట తినాలంటే అదృష్టం ఉండాలా. తీసుకోండి పండగో. డే ఇదేం మాసలు రే, మీరెక్కడ తయారయ్యారా నాయన. ఇంక కూర తిన్నవాడు కటిక్కిన పండడమే. బాగా ప్లాన్ చేశారు మైక్. రే ఎవర్రా ఇది, ఒకళ్ళని మించిన వాళ్ళు ఒకళ్ళ ఉన్నారు కదరా. ఏమి తోచట్లేదని ఏదేదో చేస్తే పోతారా రే, మొత్తం పోతారా. అసలు ఎవడో కొన్ని పైకి పంపేదాకా పడుకునేలా లేరు ఇళ్ళు. తగ్గేదే లేదు. అసలు ఏంట్రా ఈ యాగం రే. పని అంటే పడి పొరలాడి చేయకూడదురా. బుర్ర పెట్టి బిందాసుగా చేసేయాలా, చూసేటోళ్ళ బుర్ర బద్దలు కొట్టేయాలా. సింపుల్ గా పనిని సింపుల్ గా అవగొట్టేయాలా. మీ ప్లానింగ్, మీ విజన్, మీ పద్ధతి పిచ్చెక్కించేశారంతే. ఇక్కడ ఈ అంకుల్ స్టైల్ కి అయితే కళ్ళు జిగేలు మనాల్సిందే. మాన్సి మూడ్ లో వచ్చి ఆమ్లెట్ వేసాడు. అయితే ఇప్పుడు దాన్ని తిప్పే సమయం వచ్చింది. అయితే మామూలుగా తిప్పితే ఏమొస్తుంది మజా, మన స్టైల్లో తిప్పుదామని తిప్పాడు. స్మాష్. నైస్ రా. ఇది తింటే ఆకలి తీరడం కాదు, కట్టకట్టుకుని పోవడమే. బాగుందయ్యా. ఆ నూనె, మంట, వంట అది బొగ్గవడమే కాదు, తిన్నవాడు కూడా బొగ్గైపోతాడు. అవసరమా అక్క? అవసరమా చెప్పు. ఆ స్టంట్లు అవసరమా అని. వావ్, వాట్ ఏ బ్యూటిఫుల్. మరి రోడ్డు మీద పోతున్న స్కూటీ అక్కడికి ఎక్కిందంటే మామూలు విషయం కాదు, అరాచకం అంతే. అంటే అది టర్నింగ్ ఉందన్నమాట, మనం ప్లేన్ గా పైకి ఎక్కించేసాం అనమాట. పట్టించుకోమాకండి. ఇక్కడ ఈ అంకుల్ అమాయకత్వానికి అయితే అయ్యో అనాలా, ఆగమయ్యేలా నవ్వాలా ఏం అర్థం కాదు చూడండి. అరే అయ్యో అయ్యో అయ్యో. అదేంది అంకుల్, స్టార్ట్ అయ్యి ఉన్న బండిని అట్టట్టా తిప్పావయ్యా, ఆగమాగమయ్యిందే. అదే ఉందిలే గానీ ఇక్కడ ఈ మేడం గారి మైండ్ అయితే అస్సలు కుదురుకుండదనమాట. అప్పుడప్పుడు చిన్నగా ఇలా స్విచ్ ఆఫ్ అయ్యి స్విచ్ ఆన్ అవుద్ది, ఆగమయ్యేలా చేస్తుంది. కుదురుగా పోయాం పోవచ్చుగా, చెయ్యి ఉలా అన్నట్టు తిప్పింది, అల్లకల్లోలం చేసింది. ఏం మేడం ఏంటి ఆగమా? మీరు గానా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మాటిస్తున్నా మస్తు మజా వచ్చే వీడియోలో వస్తాయి. ఏంటా స్కూటీలు, స్కూటర్లు అవి మనకు అసలు ఆనో. మనకన్నా ఎత్తున్న బండే కావాలి, బేభత్సం చేయాలి. మరి అనుకున్నట్టే ఎక్కి రౌండ్ కొడుతుంది, కానీ రౌండ్ కొట్టేటప్పుడే పిల్లకి రౌండ్ అయింది, చక్కగా చల్లబడింది. కుదురుగా ఉండాలి. చేతిలో బండి ఉంది కదా అని ఫోన్ లో రీల్స్ కోసం పిచ్చాసలు వేయకూడదు. వేస్తే ఏమవుద్ది అంటే ఇలా పులిసి గారుద్ది. పిల్లని పైకి లాగడానికి పిల్లోడు బాగా కష్టపడుతున్నాడు. అడ్డడ్డే లాగేశాడన్న టైంలో డమాల్. పిల్ల ఏమో గానీ పిల్లోడు ఎలికెంతలు పడ్డాడు. సాయం చేయబోయి సతికలు పడ్డం అంటే ఇదే. అయినా సరే పిల్లకి సాయం చేయాల్సిందే, యాలాడబడైనా పిల్లని పైకి పంపాల్సిందే. ఆపలేక ఆపుకుంటూ వచ్చి ఆగింది, బాగానే ఉంది. ఆగుదాం అనుకున్నామా, యాక్సిలరేటర్ ఎందుకు ఇచ్చినట్టు. ఆగం మామూలు ఆగం కాదు ఇది, బెదరగొట్టే ఆగం ఇది. వీళ్ళిద్దరూ ఏదో స్టంట్ వేద్దాం అనుకున్నారు. మరి చూస్తుంటే ఏదో తేడా కొంద సేనా అనిపిస్తుంది కదా. అనుకున్నట్టే తేడా అయింది. కలిసి కట్టుగా బుర్రలు బద్దలు కొట్టుకున్నారు పాపం. ఈ బొడ్డోడి టాలెంట్ అయితే బేభత్సం అసలు. చూడండి మీరే. ఉంది కదా అని అడ్డగోలుగా వాడేద్దాం అనుకుంటే ఆఖరికి ఇలా అధ్వానం అవుద్ది. ఈ బాబు డాన్స్ పార్ట్నర్ అయితే క్రేజీ అసలు. అదే ఉందలే గాని మా జోడీ చూడు మామూలు కొనదు. వీడియో చివరి వరకు చూసారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే మీకేమనిపించిందో తప్పకుండా కామెంట్ చేయండి. నవ్వులు విస్తరింపజేయడానికి మీ ఫ్రెండ్స్ తో కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానే గంట టింగుమంటది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.